సో మనం ఎస్టర్డే ఈ 4 టాపిక్స్ని మనం కవర్ చేసుకున్నాం, రైట్? ఎస్ఏపి ఇంట్రడక్షన్ అండ్ అదే విధంగా ఈఆర్పి అంటే ఏమిటి, ద సేమ్ వే ఇంటగ్రేషన్ అంటే ఏమిటి, ఎస్ఏపి వర్షన్స్ అంటే ఏంటి, అంటే లైక్ ఈసిసి వర్షన్ అంటే ఏంటి, అండ్ అదే విధంగా S/4HANA అంటే ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇన్ ద సేమ్ వే టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఇన్ ఎస్ఏపి. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయండి? 3 types. 3. What are those? Technical, Administration. functional, administrative. Administration, technical and Function. functional module. సో ఇప్పుడు మనం యూజ్ చేసే మాడ్యూల్ ఏదైతే ఉందో వేర్ ఇట్ ఈస్ ఎస్ఏపి ఫికో, రైట్? సో ఇప్పుడు ఎస్ఏపి ఫికో అనేది ఏ టైప్ ఆఫ్ మాడ్యూల్ కింద కన్సిడర్ చేయొచ్చు? అడ్మినిస్ట్రేషన్ ఆర్ టెక్నికల్ ఆర్ ఫంక్షనల్? Functional. ఇట్ ఈస్ అ ఫంక్షనల్. వై ఫంక్షనల్? ఫంక్షనల్ అనేది ఎందుకు వచ్చింది అని అంటే బికాస్ వీఆర్ రికార్డింగ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. సో ఇక్కడ మనం ఎలాంటి కోడింగ్ అనేది రాయట్లేదు, మనం బుక్ కీపింగ్ అనేది చేస్తున్నాం. సో బుక్ కీపింగ్ చేసే ప్రతి ఒక్క మాడ్యూల్ని వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ ఫంక్షనల్ మాడ్యూల్. ఓకే. అండ్ అబౌట్ దిస్ క్లయింట్ అండ్ ఇంప్లిమెంటర్. క్లయింట్ అండ్ ఇంప్లిమెంటర్ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. క్లయింట్ అండ్ ఇంప్లిమెంటర్. సో క్లయింట్ అండ్ ఇంప్లిమెంటర్ అంటే ఏంటి అని అంటే యూ బోత్ ఆర్ వర్కింగ్, రైట్? ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో మీరు ప్రీవియస్గా ఏ కంపెనీలో అయితే వర్క్ చేశారో ఆ కంపెనీ నేమ్ చెప్పగలుగుతారా? ఎనీ నేమ్, ఇట్స్ మ్యాండేటరీ అని కాదు. పోనీ ఐ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ టైం వేలో చెప్దాం. మీ కంపెనీ పేరు చెప్పండి షార్ట్ వేలో. సివికే, రైట్? సో సివికే కంపెనీ అనుకుందాం. ఇప్పుడు సివికే కంపెనీ అనేది దే ఆర్ యూజింగ్ సివికే కంపెనీ యూజింగ్ టాలీ ఫర్ ద బుక్ కీపింగ్, రైట్? సో టాలీ అనేది యూజ్ చేస్తున్నారు అని అనుకుందాం బుక్ కీపింగ్ కోసం. ఇప్పుడు ఏంటి అని అంటే సడన్గా ఇప్పుడు ఇదే సివికే కంపెనీ వాంట్స్ టు యూజ్ ఎస్ఏపి అప్లికేషన్ in their company. సో ఇప్పుడు ఇలాంటి సినారియోలో టాలీ అనేది యూజ్ చేయాలి అని అంటే సేమ్ మనకి టాలీ అప్లికేషన్ అనేది ఐ థింక్ వి విల్ గెట్ ఇన్ ఇంటర్నెట్, రైట్? లేదు అని అంటే మనకి ప్రొవైడ్ చేసే టీం అనేది ఉంటుంది, అంటే కొంత వేరే ఆఫీసెస్ ఉంటాయి ఇలాంటి టాలీ అప్లికేషన్ని ప్రొవైడ్ చేయడానికి, వాళ్ళ ద్వారా అయినా మనం టాలీని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ఏపి ఇది ఎక్కడ దొరుకుతుంది మనకి? అంటే దీన్ని వాడాలి అని అంటే ఇది ఎవరొకరు మనకి ప్రొవైడ్ చేయాలా లేదా? అగ్రి? సో ఇది మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ, ఎస్ఏపి ఏజీ కంపెనీ అనేది ఇది యాక్చువల్గా ఒరిజినల్ కంపెనీ. ఇప్పుడు మనం ఏదైతే ఎస్ఏపి వాడుతున్నామో దీన్ని అంటే ఒక 5 ఇంజనీర్స్ అనేది దీన్ని క్రియేట్ చేశారని చెప్పాం కదా. సో వాళ్ళే ఆ పెట్టుకున్న నేమ్ వచ్చేసరికి ఎస్ఏపి ఏజీ జర్మన్ బేస్డ్ కంపెనీ. ఇప్పుడు ఈ ఎస్ఏపి ఏజీ కంపెనీ అనేది ప్రతి కంట్రీకి కొన్ని నేమ్స్ అనేది ఇచ్చింది. అంటే ఇప్పుడు సేమ్ ఎస్ఏపి ఏజీ కంపెనీ ఇస్ అ ఒరిజినల్ కంపెనీ. ఇన్ ద సేమ్ వే ఇండియాలో మనకి ఎస్ఏపి ఇండియా కంపెనీ అనేది ఉంది. ఎస్ఏపి ఇండియా అంటే అఫీషియల్ వాళ్ళదే, వాళ్ళ కంపెనీయే, వాళ్ళ బ్రాంచే ఎస్ఏపి ఇండియా అనేది ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇఫ్ ఎనీవన్ అంటే కంట్రీ వైజ్ ఒక్కొక్క బ్రాంచ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో దానివల్ల ఏంటి అని అంటే సో ఎవరైనా కూడా ఈ ఎస్ఏపి అప్లికేషన్ అనేది వాళ్ళ కంపెనీలో యూస్ చేయాలి అని అనుకున్నప్పుడు దెన్ ఈ ఎస్ఏపి ఇండియా నుంచి లేదు అని అంటే ఆ పర్టికులర్ కంట్రీస్ నుంచి వాళ్ళు అంటే ఆ కంట్రీ ఆఫీస్ నుంచి వాళ్ళు ఆ అప్లికేషన్ అనేది తీసుకోవచ్చు.
సో ఇక్కడ SAP ఇండియా విల్ ప్రొవైడ్ SAP యాక్సెస్ ఆర్ SAP సర్వర్ అని చెప్దాం. SAP సర్వర్. ఇప్పుడు దీని ప్రైస్ అబౌట్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఉండొచ్చు? ఎనీ గెస్ ఎంత ఉండొచ్చు దీని ప్రైస్ అనేది? Compared to Tally, it will cost much more than that. Yeah. సో మోస్ట్లీ ఆబ్వియస్లీ ఇది ఎక్కువగానే ఉంటుంది ప్రైస్ అనేది. కానీ చాలా సినారియోస్లో ఏంటి అని అంటే SAP ప్రైస్ will depends on SAP యూజర్ అకౌంట్స్. అంటే ఇప్పుడు మనకి యూజర్ యాక్సెస్ ఇస్తూ ఉంటారు కదా, యూజర్ యాక్సెస్. ఇప్పుడు ఎవ్రీ పర్సన్కి ఒక్కొక్క యూజర్ యాక్సెస్ అనేది ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు వర్క్ చేయాలి అని అంటే SAP పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మీకు ఒక యూజర్ యాక్సెస్ అనేది ఇవ్వాలా లేదా? నేను ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసి మీకంటూ ఒక సపరేట్ ఐడి అండ్ అదే విధంగా పాస్వర్డ్ తోటి మీకు క్రెడెన్షియల్స్ ఇవ్వాలా లేదా? Yeah. Dual. సో ఆ యూజర్ యాక్సెస్ మీదే, అంటే ఒక పర్టికులర్ యాక్సెస్కి ఇంత ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక యూజర్ యాక్సెస్ 30,000 అనుకుందాం. సో ఎన్ని యూజర్ యాక్సెస్లు ఉంటే అన్ని థౌజండ్స్, అంటే డిపెండ్స్ అపాన్ యూజర్ యాక్సెస్ని బట్టి. లేదు అని అంటే ద వే బల్క్ బిగ్ MNC కంపెనీ ఎక్కువ యూసేజ్ ఉన్నప్పుడు అంటే మోస్ట్లీ సో దిస్ యూజర్ అకౌంట్స్ అనేది డిటర్మైన్ చేస్తుంది SAP ప్రైస్ ఏంటి అనేది మోస్ట్లీ చాలా వరకు. ఓకే, assume that CVK company has purchased the server from SAP India company. ఆ ప్రైస్ ఏంటి అనేది కంపెనీస్ చూసుకుంటే వాళ్ళు పర్చేస్ చేసేసారా అనుకుందాం. సో వన్స్ పర్చేస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ CVK కంపెనీ డైరెక్ట్గా టాలీని ఏ విధంగా అయితే మనం కంపెనీలో ఇన్స్టాల్ చేస్తామో ఇన్ ద సేమ్ వే SAP సర్వర్ని ఇమ్మీడియట్గా ఇన్స్టాల్ చేసి ఒక టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ చేసి ఎంట్రీస్ ప్రాసెస్ చేయాలి అని అంటే అసలు ఛాన్సే లేదు. అలాంటి పాసిబిలిటీ SAPకి లేదు. టాలీని ఈజీగా మనం ఒక కంపెనీ క్రియేట్ చేయాలి అండ్ అంటే దాన్ని మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవడం, అంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత కొన్ని సినారీలో మనమే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అలా ఇన్స్టాల్ చేసేసి దానికి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఒక కంపెనీ క్రియేట్ చేసి లెడ్జర్ మాస్టర్ డేటాస్ క్రియేట్ చేసి అండ్ వీ కెన్ పోస్ట్ ద జర్నల్ ఎంట్రీస్ యాజ్ వెల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు SAP FICO అంత ఈజీగా ఉండదు. అండ్ ఆల్సో కంపెనీస్ might not know like how to use this SAP application as well. సో అలాంటప్పుడు ఏం చేయాలి? We need to get support from SAP one. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే కాన్ఫిగరేషన్ అనేది జరగాలి. వి నీడ్ టు బి డన్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి అని అంటే బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్. ఏ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ జరగాలంటే ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు CVK కంపెనీ అనేది ఉంది. నేను దీన్ని ఇక్కడికి తీసుకొస్తాను అనండి. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ అనేది జరగాలి. ఈ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఈ CVK కంపెనీ అనే దానికి ఏదైనా సబ్ కంపెనీస్ ఉన్నాయా, ఇది ఏ టైప్ ఆఫ్ కంపెనీ అనేది ఫస్ట్ తెలియాలి. అవునా? ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ కంపెనీ? రియల్ ఎస్టేటా? Construction real estate. కన్స్ట్రక్షన్ ఇన్ ద సేమ్ వే అండ్ రియల్ ఎస్టేట్, రైట్? Yes. రియల్ ఎస్టేట్. ఇంకేదన్నా అదర్ ప్రొడక్ట్ బేస్డా ఇది? ఇంకేదన్నా వేరే దాంట్లో స్టార్ట్ చేశారా? Yeah, like piping ఉంటాయి కదా, so manufacture. పైప్స్, రైట్? Yeah. CVK పైప్స్ యాజ్ వెల్. ఇంకా E3A సబ్ కంపెనీస్ కూడా ఉన్నాయి.
సో ఇక్కడ సివికే కన్స్ట్రక్షన్ అండ్ సివికే రియల్ ఎస్టేట్ యాజ్ వెల్. ఇక్కడ నుంచి తీసేస్తున్నా. ఓకే, ఇలా 3 కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడిటికి కూడా సపరేట్ గానే అకౌంట్స్ చూపించాలా లేదా? అన్నిటికీ separate. కంబైన్ చేసి ఒకటే కంపెనీలో కంబైన్ చేసి చూపించడం అనేది పాసిబుల్ కాదు కదా, Right. రైట్? సో ఇప్పుడు సివికే గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పి మనం ఫస్ట్ ఒక దాన్ని క్రియేట్ చేస్తాం. ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటాం. ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్నే మనం కంపెనీ అని పిలుస్తాం. గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం కంపెనీ అని పిలుస్తాం. ఇప్పుడు టాటా గ్రూప్ లేదంటే రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కంపెనీ ఇన్ ఎస్ఏపి. ఇప్పుడు ఏదైతే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయో, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇస్ డిఫరెంట్, రైట్? గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, అవునా? దీన్ని ఎందుకు మనం తయారు చేయాలి ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది నేను మీకు లేటర్ తర్వాత చెప్తాను, వన్స్ అన్ని అయిపోయిన తర్వాత. ఓకే, ఇప్పుడు ఈ సివికే కంపెనీ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, సివికే కన్స్ట్రక్షన్ అండ్ సివికే పైప్స్ అండ్ సివికే రియల్ ఎస్టేట్. ఓకే, సో ఈ మూడు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ కోడ్ అని పిలుస్తాం. వి విల్ కాల్ ఇట్ యాజ్ ఏ కంపెనీ కోడ్. అర్థమైందా? ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ని, అంటే ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, సబ్ కంపెనీస్ ఉన్నాయో వాటిని మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కంపెనీ కోడ్. ఏదైతే గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉందో దాన్ని మనం కంపెనీ అని పిలుస్తాం. సబ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైతే వేరుగా ఉంటాయో వాటిని మనం కంపెనీ కోడ్స్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ సివికే కన్స్ట్రక్షన్, సివికే పైప్స్, సివికే రియల్ ఎస్టేట్ అని ఉందా, రైట్? ఇప్పుడు వీటికి ఏవైతే ఉన్నాయో వీటికి బ్రాంచెస్ ఉన్నాయండి? ఓన్లీ ఒకటే ప్లేస్లో ఉన్నాయా? సో బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి మనకి అంటే సివికే కన్స్ట్రక్షన్ కి, సివికే కన్స్ట్రక్షన్ అండర్లో విజయవాడ, ఇంకా నెల్లూరు, ఇంకా కడప, ఇంకా అదర్ స్టేట్ లో కర్ణాటకలో ఉన్నాయి 2-3. సరే. సో ఇవి ఏవైతే ఉన్నాయో వీటిల్ని ఇన్ జనరల్ గా మనం ఏమని పిలుస్తాం? బ్రాంచెస్ అని పిలుస్తాం, అవునా? ఇన్ ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ బిజినెస్ ఏరియా. అర్థమైందా? ఇన్ ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ బిజినెస్ ఏరియా అని పిలుస్తాం. ఇప్పుడు మనం ఏదన్నా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది మనం తీస్తే బిజినెస్ ఏరియా వైజ్ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఇప్పుడు సివికే కన్స్ట్రక్షన్ అనేది ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనే దాంట్లో ఎక్కువగానే మనకి బిజినెస్ జరుగుతూ ఉంటుంది, రైట్? ఇప్పుడు విజయవాడలో కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు, నెల్లూరులో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు, కడప బ్రాంచ్ అండర్లో కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు, రైట్? బై ఎండ్ ఆఫ్ ది టైంలో ఇప్పుడు సివికే కన్స్ట్రక్షన్ కంపెనీ లెవెల్లో, అంటే ఇప్పుడు ఏదైతే ఈ కంపెనీ లెవెల్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏదైతే పిఎన్ఎల్ అకౌంట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ ఇవి కంపెనీ లెవెల్లో క్రియేట్ చేస్తారా, లేదు అని అంటే బిజినెస్ ఏరియా లెవెల్లో క్రియేట్ చేస్తారా? కంపెనీ లెవెల్. ఆబ్వియస్లీ కంపెనీ లెవెల్లోనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఒకవేళ బిజినెస్ ఏరియా లెవెల్లో ఎక్కువ జరుగుతుంది అనుకుందాం, ఏదన్నా ఒక పర్టికులర్ బ్రాంచ్లో ఒక పర్టికులర్ ఏరియాలో ఎక్కువ బిజినెస్ జరుగుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ దిస్ సివికే కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ప్రాఫిట్స్ కానీ జరిగే బిజినెస్ అనేది మోస్ట్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ వన్ పర్టికులర్ బిజినెస్ ఏరియా అన్నప్పుడు ఆ బిజినెస్ ఏరియాకి సపరేట్గా మనం
ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు అలా కాకుండా కంప్లీట్ కంపెనీ కోడ్ లెవెల్లో మనం చేసినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది ఏ పర్టికులర్ ఏరియా నుంచి ఎంత బిజినెస్ జరిగింది అనేది ఎలా తెలుస్తుంది? యూజింగ్ కాస్ట్ సెంటర్. Huh? కాస్ట్ సెంటర్. మనం ప్రాఫిట్ సెంటర్. కాస్ట్ తెలుసుకోవాలంటే కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ తెలుసుకోవాలంటే ప్రాఫిట్ సెంటర్. అండ్ ఆల్సో మనం ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ కి బిజినెస్ ఏరియా అని కూడా మనం ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. వి విల్ ఆల్సో ఇంక్లూడ్ బిజినెస్ ఏరియా యాజ్ వెల్. బిజినెస్ ఏరియాస్ ని ఇంక్లూడ్ చేయడం వల్ల వి విల్ ఐడెంటిఫై ఇన్ విచ్ బిజినెస్ ఏరియాలో మనకి ఎంత ఎక్స్పెన్సెస్ అయింది అండ్ ఏ బిజినెస్ ఏరియాలో మనకి ఎంత లాసెస్ అయ్యాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు. అర్థమైందా? అండ్ ఆల్సో మనకి దెర్ ఆర్ సో మెనీ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. అది ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి అని అంటే మనం ఇప్పుడు మన కంపెనీ ఏదైతే ఉందో మన కంపెనీ ఏ కంట్రీలో ఉంది అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన కంపెనీ ఇప్పుడు ఈ సివికే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ కంట్రీలో ఉన్నాయి? ఇండియాలో ఉన్నాయి. సో ఇండియాలో ఉన్నాయి కాబట్టి ఇండియా యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? ఏప్రిల్ టు మార్చ్. అదే ఒకవేళ యూకేలో ఉంటే జాన్ టు క్యాలెండర్ ఇయర్ అనుకుందాం, జాన్ టు డిసెంబర్, రైట్? సో ఇప్పుడు కంట్రీని బట్టి ఫైనాన్షియల్ ఇయర్ మారుతూ ఉందా? ఫైనాన్షియల్ ఇయర్ మారింది అని అంటే ఈవెన్ మంత్స్ కూడా చేంజ్ అవుతాయా లేదా? ద వే ఆఫ్ పోస్టింగ్ మంత్స్ కూడా చేంజ్ అవుతాయా లేదా? ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఫస్ట్ మంత్ ఏంటి? ఏప్రిల్ ఈజ్ ద ఫస్ట్ మంత్ కదా. ఏప్రిల్ ఈజ్ ద ఫస్ట్ మంత్. అదే యూకే పాయింట్ ఆఫ్ వ్యూలో జనవరి ఈజ్ ద ఫస్ట్ మంత్. ఏప్రిల్కి ఎన్ని డేస్ ఉంటాయి? 30 డేస్ ఉంటాయి, అవునా? అదే జనవరికి 31 డేస్. చేంజెస్ ఉంటాయా ఉండదా? చేంజెస్ ఉంటాయా ఉండవా? సో అలాంటి ఫైనాన్షియల్ ఇయర్స్ని కూడా దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అని అంటాం. ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇప్పుడు ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ని కూడా ఆ కంపెనీస్ అనేవి ఎక్కడెక్కడైతే లొకేట్ ఉన్నాయో వాటికి ఫిజికల్ ఇయర్ వేరియంట్స్ క్రియేట్ చేయాలి. ఇలా దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ ఈస్ రిక్వైర్డ్. బ్యాక్ ఎండ్లో వీటి కాన్ఫిగరేషన్స్ ఏంటి అనేది మనం ఇన్డెప్త్గా ఫ్యూచర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. బట్ నేను ఇక్కడ మీకు చెప్పాలి అని అనుకుంటుంది ఏంటి అని అంటే బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ని ఈ సివికే కంపెనీ మేనేజ్ చేయగలదా వన్స్ ఎస్ఐపి సర్వర్ అనేది పర్చేస్ చేసిన తర్వాత? మేనేజ్ చేయలేదు. సో అందుకోసం అని చెప్పి సివికే కంపెనీ will hire for example TCS company for the configuration. ఓకే, నేను ఇక్కడ టీసీఎస్ కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. టీసీఎస్ కంపెనీని ఎందుకు హైర్ చేసుకుంది? ఇది టెక్నికల్ అంతా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని కంప్లీట్ చేయడం కోసం టీసీఎస్ కంపెనీ అనేది కంపెనీని హైర్ చేసుకుంది. సో ఇప్పుడు టీసీఎస్ కంపెనీని హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? టీసీఎస్ కంపెనీ విల్ get complete information from CVK company.
అంటే లైక్ ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేయాలి, వాళ్ళకి బిజినెస్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టీసీఎస్ మొత్తం కూడా గ్యాదర్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని టీసీఎస్ కంపెనీ కాన్ఫిగరేషన్ చేస్తుంది. అవునా? Right. రైట్. Yeah. ఇప్పుడు Yeah. ఇదే బ్రాంచెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అని అంటే సివికే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అదే విధంగా టీసీఎస్ కంపెనీ అండ్ మాడ్యూల్. ఇప్పుడు సివికే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ఉందనుకుందాం. టీసీఎస్ కంపెనీలో ఫైనాన్షియల్ అకౌంటింగ్ కోసం ఎవరిని హైర్ చేసుకుంటారు? ఫికో కన్సల్టెంట్ని హైర్ చేసుకుంటారు. అండ్ మాడ్యూల్ ఏంటి? ఫికో మాడ్యూల్. ఫైనాన్స్కి ఫికోనే కదా వాడేది మనం. దీన్ని ఇక్కడ Yeah. తీసుకొస్తాను. అంటే మనకి ఇన్ జనరల్గా మన కంపెనీలో ఉండే డిపార్ట్మెంట్స్కి ఎస్ఏపిలో ఉండే మాడ్యూల్స్కి లింక్ చెప్తున్నాను నేను. ఓకే. అండ్ కాస్ట్ అకౌంటింగ్ ఉందనుకుందాం. కాస్ట్ అకౌంటింగ్ ఉంటే ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఎస్ఏపి ఎఫ్ఐ, ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మాడ్యూల్ కాస్ట్ అకౌంటింగ్కి? Evo. ఎస్ఏపి సిఓ. అండ్ ఇక్కడ ఏంటి? సిఓ కన్సల్టెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద టీసీఎస్ కంపెనీ. ఎందుకంటే ఇప్పుడు టీసీఎస్ కంపెనీ కదా హైర్ చేసుకోవాల్సింది. ఆ కాన్ఫిగరేషన్ చెయ్యాలి అని అంటే వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళు హైర్ చేసుకోవాలి, టీసీఎస్ కంపెనీ హైర్ చేసుకుంటుంది. అవునా కాదా? టీసీఎస్ కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత టీసీఎస్ కంపెనీ ఫినిష్ చేయాలి. అది ఎంతమంది ఎంప్లాయీస్ తోటి ఏంటి అనేది అది కంప్లీట్లీ వాళ్ళ మ్యాటర్ అది. అండ్ ప్రతి ఒక్క దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లోనే వీళ్ళు కంప్లీట్ కాన్ఫిగరేషన్ అనేది క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు దాని ప్రకారం టీసీఎస్ కంపెనీ రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటుంది. అర్థమైందా? సో ఇలా ఏదైనా ఒక న్యూ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు లేదంటే ఉన్న ప్రాజెక్ట్స్లో ఎక్కడైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడే కంపెనీస్ అనేది హైరింగ్ అనేది చేస్తుంది. గాట్ ఇట్? ఇన్ ద సేమ్ వే ఇక్కడ పర్చేస్ డిపార్ట్మెంట్ ఉందనుకుందాం. సివికే కంపెనీలో పర్చేస్ డిపార్ట్మెంట్కి ఏ మోడల్ అనేది ఉంది? ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్. అండ్ అదే విధంగా సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటే SD. ఎస్ఏపి ఎస్డి. సో సేల్స్ కన్సల్టెంట్స్ని హైర్ చేసుకుంటారు. ఇన్ ద సేమ్ వే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటే ఎస్ఏపి హెచ్ఆర్ కన్సల్టెంట్ని హైర్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ కన్సల్టెంట్స్ని ఎంతమందిని హైర్ చేసుకోవాలి ఏంటి అనేది డిపెండ్స్ అపాన్ వర్క్ ఫ్లోను బట్టి ఈ టీసీఎస్ కంపెనీయే హైర్ చేసుకుంటుంది. సో ఈ హైరింగ్లో ఈ సివికే కంపెనీ యొక్క ఇన్వాల్వ్మెంట్ మోస్ట్లీ ఉండదు. కొన్నిసార్లు ఏంటి అని అంటే ఈ టీసీఎస్ కంపెనీ హైర్ చేసుకునే ఎంప్లాయీస్ యొక్క స్టాండర్డ్స్ తెలుసుకోవడం కోసం, అంటే కరెక్ట్ పర్సన్స్ని హైర్ చేసుకున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం కొన్నిసార్లు వీళ్ళు కూడా అంటే కంప్లీట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఒక కాల్ షెడ్యూల్ చేయమంటారు. దాన్నే మనము క్లయింట్ ఇంటర్వ్యూ అని పిలుస్తాం. దాన్నే మనం క్లయింట్ ఇంటర్వ్యూ అని పిలుస్తాం. ఇప్పుడు టీసీఎస్ కంపెనీ అనేది కంప్లీట్ ప్రాజెక్ట్ టీసీఎస్లో ఉంది. ఇప్పుడు వీళ్ళు ఫినిష్ చేయాలి. అది ఎవరిని హైర్ చేసుకోవాలి అంటే ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎంప్లాయీస్ని యూజ్ చేసుకొని హైరింగ్ చేస్తారా, లేదు అని అంటే కొత్తగా ఇంకొంతమంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని చేస్తారా అనేది కంప్లీట్లీ టీసీఎస్ కంపెనీకి సంబంధించింది. కానీ కొన్ని సినారియోలో ఏంటి అంటే ఇలా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఎవరైతే ప్రాజెక్ట్ అనేది ఇచ్చారో ఇప్పుడు ఈ సినారియోలో ఏంటి, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ యాజ్ ఎ ఎఫ్ఐ కన్సల్టెంట్ అని అనుకుందాం. ఇన్ టీసీఎస్ కంపెనీ. ఇప్పుడు మీ క్లయింట్ ఎవరు? సివికే కంపెనీ ఈజ్ యువర్ క్లయింట్. సో ఇప్పుడు సివికే కంపెనీ ఏం చేస్తుందనంటే ఇప్పుడు ఎవరైతే మీ కంపెనీలో అంటే ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారో, సో ఐ వాంట్ టు నో దోస్ పర్సన్ యొక్క లైక్ వాళ్ళ స్కిల్స్ ఏంటి ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటున్నాం. సో అందుకనే ఇంటర్వ్యూ కండక్ట్ చేయండి అంటే అప్పుడు సివికే కంపెనీ తోటి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఈ కన్సల్టెంట్స్లో ఎవరో ఒకరిని. సో దాన్నే మనం క్లయింట్ ఇంటర్వ్యూ అని అంటాం.
అర్థమైందా? మనకి ఎవరైతే ప్రాజెక్ట్ ఇచ్చారో వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూ చేయడాన్ని క్లయింట్ ఇంటర్వ్యూ. సో ఇప్పుడు ఈ క్లయింట్ ఇంటర్వ్యూలో మోస్ట్లీ ఏం చెక్ చేస్తారు అని అంటే అబౌట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అండ్ ఇది మీరు క్యాపబుల్గా చేయగలుగుతారనే కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. సో ఇట్స్ ఫైన్. ఒకవేళ క్లయింట్ ఇంటర్వ్యూలో ఏదైనా తేడా కొట్టింది అని అంటే మేబీ యూ విల్ బి నాట్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. అర్థమైందా? మేబీ మీరు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి పార్ట్ అవ్వకపోవచ్చు, అవ్వలేరు ఇంకా. ఎందుకంటే క్లయింటే యాక్సెప్ట్ చేయలేదు అని అంటే పార్ట్ అవ్వడం అనేది పాసిబుల్ కాదు కదా, రైట్? సో దిస్ ఈస్ హౌ మనకి ఇది ఇనీషియల్గా కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఇక్కడ ఇంప్లిమెంటర్ ఎవరు? హూ ఈజ్ ఇంప్లిమెంటర్? టీసీఎస్ కంపెనీ ఈజ్ అ ఇంప్లిమెంటర్, ఎందుకంటే వాళ్ళు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. సో హూ ఈస్ క్లయింట్? సివికే ఈస్ ద క్లయింట్. ఇది ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అవునా? బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంతటితో అయిపోయింది. వెన్ ఇట్ కమ్స్ టు బుక్ కీపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వద్దాం. అంటే మనం ఏదైతే సేల్ కానీ, పర్చేజెస్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, అండ్ వెండర్ మెయింటెనెన్స్ కానీ, కస్టమర్ మెయింటెనెన్స్ కానీ, అసెట్ మెయింటెనెన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం బుక్ కీపింగ్ చేయాలా లేదా? యాజ్ పర్ ద రూల్ ప్రకారం కంపెనీలో జరిగిన ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ వీ షుడ్ రికార్డ్. అగ్రి? మనం ఖచ్చితంగా బుక్ కీపింగ్ అనేది చెయ్యాలి. ఇప్పుడు ఈ బుక్ కీపింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం చూడండి, ఏదైతే రికార్డ్ టు రిపోర్ట్ అను, రికార్డ్ టు రిపోర్టు, P2P, O2C అండ్ ఏఏ, అసెట్ అకౌంటింగ్. సో ఇది డిపార్ట్మెంట్ వైజ్ మనం డివైడ్ చేసింది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్స్ అని చెప్పి మనం డిఫైన్ చేసాం. కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే కంప్లీట్ బుక్ కీపింగ్, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ R2R కానివ్వండి, P2P కానివ్వండి, O2C కానివ్వండి. సో నేను జస్ట్ దీన్ని ఇలానే ఉంచుతున్నా, బట్ బుక్ కీపింగ్ అనేది కన్సిడర్ చేయండి. ఇప్పుడు ఈ బుక్ కీపింగ్ అనేది, ఈ డేటా రికార్డింగ్ అనేది సివికే హిమ్సెల్ఫ్ మెయింటైన్ ద బుక్ కీపింగ్ అనుకుందాం. సో వాళ్ళే, ఈ సివికే కంపెనీ వాళ్ళే ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని వాళ్ళే అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు అనుకుందాం. సో ఇక్కడ క్లయింట్ సర్వీస్ ప్రొవైడరు, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సర్వీస్ ప్రొవైడర్ ఉంటారు, క్లయింట్. సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే మరి? సర్వీస్ ప్రొవైడర్ టీసీఎస్. నో, అది ఇంప్లిమెంటేషన్ తోటి అయిపోయింది, ఇంక వాళ్ళ వర్క్ అయిపోయింది అంతే. ఇంకా వన్స్ కాన్ఫిగరేషన్ చేసేసారు అని అంటే వాళ్ళ జాబ్ ఈస్ డన్. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు కొన్ని ట్రైనింగ్స్ కూడా ఇస్తారు. ఎస్ఐపిలో ఏ విధంగా ఎంట్రీస్ అనేది రికార్డ్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు ఒక ట్రైనింగ్ కూడా ఇస్తారు. వన్స్ ఆ ట్రైనింగ్ అవన్నీ ఇంప్లిమెంటేషన్ అయిపోవడం తోటి వాళ్ళ జాబ్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఇన్వాల్వ్ ఉండరు. ఇంకా ఓన్లీ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ వరకే. ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, కాన్ఫిగరేషన్ అయిపోయింది అని అంటే రెడీ టు గో అండ్ ప్రొడక్షన్, అంటే మనం ఎంట్రీస్ మనం పోస్ట్ చేయడం అనేది మనం స్టార్ట్ చేయొచ్చు అని అర్థం. సో ఇప్పుడు బుక్ కీపింగ్ చేసే పొజిషన్కి వచ్చాం. బుక్ కీపింగ్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు ఎవరికి ఆ ప్రాజెక్ట్ ఇవ్వకుండా వీళ్ళే ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని, ఓకే, సివికే కంపెనీ హిమ్సెల్ఫ్ మెయింటైన్ ద బుక్ కీపింగ్. వాళ్ళే కొంతమంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని వాళ్ళే బుక్ కీపింగ్ చేస్తున్నారు. సో ఇలాంటి సినారియోలో క్లయింట్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ అనే వర్డ్స్ ఉంటాయా? ఒకవేళ ఉంటే హూ ఈస్ క్లయింట్, హూ ఈస్ సర్వీస్ ప్రొవైడర్? సో ఇక్కడ నో క్లయింట్, నో సర్వీస్ ప్రొవైడర్. ఎందుకు అని అంటే ఆ కంపెనీయే డైరెక్ట్గా అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తుంది కాబట్టి. సో దేర్ ఇస్ నో క్లయింట్ అండ్ దేర్ ఇస్ నో సర్వీస్ ప్రొవైడర్. గాట్ ఇట్? నో క్లయింట్ అండ్ నో సర్వీస్ ప్రొవైడర్. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఈ బుక్ కీపింగ్ కూడా ఏం చేస్తుంది అని అంటే వీళ్ళు మెయింటైన్
చేయకుండా, ఈ సివికే కంపెనీ మెయింటైన్ చేయకుండా, సివికే కంపెనీ వాంట్స్ టు గివ్ ప్రాజెక్ట్ టు ఇన్ఫోసిస్ కంపెనీ అనుకుందాం. ఇన్ఫోసిస్ కంపెనీ ఫర్ ద బుక్ కీపింగ్. Gave project to Infosys company for the bookkeeping. Okay, CVK company gave project to Infosys, Infosys company for the bookkeeping. వాళ్ళు బుక్ కీపింగ్ అంటే ఎంట్రీస్ అనేది వాళ్ళు రికార్డ్ చేయట్లా. సేమ్ దీనికి కూడా వేరే కంపెనీకి అకౌంట్స్ మెయింటైన్ చేయడం కోసం వేరే కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చారు. అదే ఇన్ఫోసిస్ కంపెనీ. ఇప్పుడు ఈ సినారియోలో హూ ఈస్ క్లయింట్? క్లయింట్ ఎవరు? సివికే ఇస్ ఎ క్లయింట్. దెన్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? ఇన్ఫోసిస్ కంపెనీ. ఇప్పుడు వర్క్ చేసేది ఎవరు? ఎంట్రీస్ రికార్డ్ చేసేది ఎవరు ఇక్కడ? Infosys employees only. ఆబ్వియస్లీ ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ రికార్డ్ చేస్తారు. ఎందుకు అని అంటే సివికే కంపెనీ అనేది ప్రాజెక్ట్ ఇచ్చేసింది. సివికే కంపెనీ అనేది ప్రాజెక్ట్ ఇచ్చేసింది ఎవరికి? ఇన్ఫోసిస్కి. సో ఇప్పుడు సివికే కంపెనీ ఆన్ డైలీ బేసిస్ డేటా ఏవైతే ట్రాన్సాక్షన్ జరిగాయో అలాంటి డేటా మొత్తం కూడా ఈ ఇన్ఫోసిస్ కంపెనీకి అనేది ఇస్తే, ఇన్ఫోసిస్ కంపెనీ అనేది ఎస్ఏపి సాఫ్ట్వేర్లో సేమ్ వాళ్ళ అప్లికేషన్స్ అనేది యాక్సెస్ ఇస్తారనమాట. ఆ అప్లికేషన్స్కి వీళ్ళు ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? సో సివికే కంపెనీ విల్ ప్రొవైడ్ ద డేటా ఆన్ డైలీ బేసిస్, ఇన్ఫోసిస్ కంపెనీ విల్ రికార్డ్ ద డేటా ఆన్ డైలీ బేసిస్. ఇప్పుడు ఈ సినారియోలో ఎవరు ఎంప్లాయీస్ ని హైర్ చేసుకోవాలి? Infosys. బోత్ సివికే కంపెనీ హైర్ చేసుకుంటుంది, ఇన్ ద సేమ్ వే ఇన్ఫోసిస్ కంపెనీ కూడా హైర్ చేసుకుంటుంది. సివికే కంపెనీ ఎందుకు హైర్ చేసుకుంటుంది అని అంటే ఇన్ఫోసిస్ కంపెనీ ఏదైతే ప్రొవైడ్ చేశారో ఆ రిపోర్ట్స్ కరెక్టేనా కాదా అని వెరిఫై చేయడానికి, అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ అనేది ఉంది అని అంటే ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి, అంటే కైండ్ ఆఫ్ ఒక మేనేజర్ లెవెల్, ఒక టీమ్ లీడర్ లెవెల్, ఆ లెవెల్ ఆఫ్ ఎంప్లాయీస్ని సివికే కంపెనీ హైర్ చేసుకుంటుంది. అండ్ ఇన్ఫోసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఇన్ఫోసిస్ కంపెనీ ఆల్సో విల్ హైర్ ద పీపుల్ ఫర్ ద బుక్ కీపింగ్ ఆఫ్ ది అకౌంట్స్. ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో అంటే లైక్ R2R అని, P2P అని, O2C పాయింట్ ఆఫ్ వ్యూలో జాబ్స్ అనేవి మనకి ఇలాంటి సినారియోస్లోనే వస్తాయి మనకి. అర్థమైందా? We will get jobs like this scenario only. ఒకవేళ సివికే కంపెనీ అనేది హిమ్సెల్ఫ్ వాళ్ళు ప్రొవైడ్ చేసినా కూడా వాళ్ళు హైర్ చేసుకోవాలి. దాన్ని మనం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అని అంటాం. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఆ కంపెనీకే మనం అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాము అని అర్థం. సో బట్ ఇక్కడ ఏంటి అని అంటే మన క్లయింట్ ఈస్ డిఫరెంట్, సర్వీస్ ప్రొవైడర్ ఈస్ డిఫరెంట్. సో ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సినారియోలో ఏంటి అని అంటే ఒకవేళ క్లయింట్ అనేది ఇండియాలోనే ఉన్నాడు అనుకోండి, ఇండియాలోనే ఉంటే సో క్లయింట్ హాలిడేస్ ఉంటాయి ఇన్ ద సేమ్ వే. అంటే క్లయింట్ హాలిడేస్ మీన్స్ లైక్ ఇప్పుడు ఇండియాలోనే ఉంది ఇండియా కాకుండా యూకే అనుకుందాం క్లయింట్ది. యూకే అయితే ఇప్పుడు యూకేలో కొన్ని హాలిడేస్ ఉంటాయి, కైండ్ ఆఫ్ లేబర్ డే అనో అండ్ అదే విధంగా కొన్ని డేస్ ఉంటాయి. ఆ డేస్లో కూడా మనకు ఆఫ్ వస్తుంది. ప్రతి కంపెనీలో కూడా మనకి వీకెండ్స్ ఉంటాయి కదా, సాటర్డే సండేతో పాటు ప్రతి కంపెనీ వాళ్ళ నార్మ్స్ ప్రకారం ఇయర్లీ 9 days కానీ 10 days కానీ అడిషనల్ లీవ్స్ ఇస్తారు. అది మ్యాండేటరీ పాలసీ. అది అడిషనల్ లీవ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీపావళికి మన ఇండియన్ హాలిడే. అండ్ అదే విధంగా September 1 ఈజ్ ద యూకే లేబర్ డే. సో ఇప్పుడు యూకే ప్రాజెక్ట్ అయితే September 1 మనకి లీవ్ ఉంటుంది. సో ఇలాంటి మనకి లీవ్స్ 9 or 10 ఇస్తారు యాజ్ పర్ ద కంపెనీ పాలసీని బట్టి. సాటర్డే సండేస్ కాకుండా అది ఎంటైర్ ఇయర్లో. ఓకే,
సో ఇలా మనకి లైక్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరు, ఇంప్లిమెంటర్ ఎవరు అంటే ఎవరు అనేది మనం ఇక్కడ చూస్తాం అనమాట. ఇన్ ద సేమ్ వే ఇక్కడ నేను ఇంకొకటి కూడా నేను మీకు మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు, యువర్ వర్కింగ్ ఇన్ఫోసిస్ కంపెనీ. ఎందుకనంటే ఇన్ఫోసిస్ కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చారు కాబట్టి, సో యూ హైడ్ బై ఇన్ఫోసిస్ కంపెనీ అండ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ అ ఇన్ఫోసిస్ కంపెనీ, రైట్? సో ఇప్పుడు ఆన్ డూయింగ్ వర్క్ ఎస్ఏపిలో ఎర్రర్స్ ఉన్నాయని అనుకుందాం. యూ ఐడెంటిఫై ఎర్రర్స్ ఇన్ ఎస్ఏపి. ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఎర్రర్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు అలాంటి సినారియోలో ఆ ఎర్రర్స్ని రిజాల్వ్ చేసేది ఎవరు రిజాల్వ్ చేస్తారు? నో, ఇన్ఫోసిస్ కంపెనీ ఓన్లీ విల్ రికార్డ్ ద డేటా. TCS consultants only. యా, సో టీసీఎస్ కన్సల్టెంట్స్, కానీ టీసీఎస్ కన్సల్టెంట్ అనేదాన్ని కేవలం ఇంప్లిమెంట్ కోసం పెట్టుకున్నారంటే ఓన్లీ ఇంప్లిమెంటే. తర్వాత సపోర్ట్ ప్రాజెక్ట్ అని కొన్ని ఉంటాయి, సపోర్ట్ టీమ్ అని కొంతమంది ఉంటారు, సపోర్ట్ టీమ్. సో వీళ్ళు ఏంటి అని అంటే 24/7 అవైలబుల్లో ఉంటారు. ఇంప్లిమెంటేషన్లో ఇప్పుడు మనం కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది చూడండి, దాంట్లో కూడా మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్ట్. ఇన్ ద సేమ్ వే సపోర్ట్ టీమ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్ట్. అంటే వన్స్ ఒక ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఆన్ గోయింగ్ ఏవైనా ఎర్రర్స్ అనేవి వచ్చాయనుకోండి కంపెనీస్లో, ఆ ఎర్రర్స్ని రిజాల్వ్ చేయడం కోసం ఒక సపోర్ట్ టీమ్ అనేది ఉంటుంది. మేబీ ఈ సివికే కంపెనీ టీసీఎస్ని హైర్ చేసేటప్పుడే ఒక టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది కుదుర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఏంటి అని అంటే మాకు ఇంప్లిమెంటేషన్తో పాటు ఒక 2 years సపోర్ట్ కూడా ఉండాలి అని చెప్పి ఒక కాంట్రాక్ట్ ఉంచుకుంది అనుకున్నాం. సో అలాంటి సినారియోలో ఏంటి అని అంటే ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ తర్వాత కూడా ఒక 2 years పాటు ఏ ఎర్రర్స్ వచ్చినా కూడా రిజాల్వ్ చేయడం కోసం ఆ టీసీఎస్ కంపెనీ ఉంటుంది. ఒకవేళ టీసీఎస్ కంపెనీని కాకుండా ఈ సపోర్ట్ కోసం ఇంకొక ఏదైనా సమ్ అదర్ కంపెనీని హైర్ చేసుకుంది అనుకుంటే వాళ్ళతోటి మనం కాంటాక్ట్ అవ్వాలి ఏవైనా ఎర్రర్స్ వచ్చినాయంటే. ఆన్ గోయింగ్ మనం ఎస్ఐపిలో ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి, దాన్ని మనం సపోర్ట్ టీమ్ అని పిలుస్తాం. సో యాజ్ ఏ ఎండ్ యూజర్గా మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఏవైనా ఎర్రర్స్ వచ్చినా కూడా ఇలాంటి సినారియోలో మనం ఎవరిని కనెక్ట్ అవ్వాలి అని అంటే సపోర్ట్ టీమ్ని మనం కనెక్ట్ అవ్వాలి. గాట్ ఇట్? Any doubts about this client and implementer and service provider? No. Any doubts? Clear? No doubts. Clear. Yeah. So వర్డ్ యొక్క అంటే మనం ఏ టైంలో ఏ వర్డ్ పిలుస్తున్నాం అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంప్లిమెంటర్ అంటే సో అది కంప్లీట్ డిఫరెంట్ వర్డ్. సర్వీస్ ప్రొవైడర్ అన్నా కూడా డిఫరెంట్ వర్డ్. మనం ఏ టర్మినాలజీని ఏ టైంలో యూజ్ చేస్తున్నాం అనేది కూడా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ వన్ ఆల్సో ఇస్ డన్.